హలో ఫ్రెండ్స్, బిర్యానీలో మటన్ బిర్యానీ కింగ్ అని చెప్పొచ్చు. సో మీకోసం చూసారా, అత్తిరిపోయే మటన్ బిర్యానీ నోరూరిపోతుంది. మరి ఎలా చేయాలో నేర్చేసుకుందామా? ముందుగా ఒక బౌల్లో బాస్మతి రైస్ తీసుకోండి. తగినన్ని నీళ్లు పోసి వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక పావు గంట సేపు ఊరబెట్టుకోండి. ఒక బౌల్లో మటన్ పీసెస్ ని తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం తగినంత, అంటే ఒక హాఫ్ కిలో మటన్ కి దాదాపు 2 టేబుల్ స్పూన్లు. గరం మసాలా ఒక ఫుల్ టేబుల్ స్పూన్. పసుపు హాఫ్ టేబుల్ స్పూన్. కొత్తిమీర, పుదీనా కాసింత. అలాగే పచ్చిమిర్చి ఒక 5 తీసుకుని చీల్చుకుని అందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. అలాగే 1 కప్పు పెరుగు. నిమ్మ చెక్క ఒక హాఫ్ తీసుకుని అందులో పిండుకోవాలి. టొమాటోలు 1 కప్పు వేసుకోండి, అంటే ఒక 2 టమోటాలు అయితే సరిపోతుంది. ఈ మిక్చర్ని మొత్తం కలుపుకోవాలి, అంటే మటన్ పీసెస్ కి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టేసేయాలి. అప్పుడే ముక్క మనకు నోటికి తగిలినప్పుడు టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఈ నూనెలో మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేయించుకోవాలి. సో మనకు జనరల్గా అలాగే ఫ్రైయింగ్ ప్యాన్ నుంచి కుకింగ్లోకి తీసుకుంటాం. కాకపోతే ఇలా చేసుకోవటం వల్ల మటన్ మనకు మంచి టేస్టీగా అనిపిస్తుంది. చూసారా, అప్పుడే కర్రీ ఫ్లేవర్ వచ్చేసింది. మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికింది అని అనుకున్నప్పుడు ఇదిగో ఇలా నూనె పైకి తేలి మటన్ అంతా సాఫ్ట్గా తయారై ఉంటుంది. ఇలా కాసేపు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎసురు రెడీ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు. ఆ చొప్పున మీరు వాటర్ని తీసి బాయిల్ చేసుకోండి. మరుగుతున్న నీటిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. వీటిలోనే పట్ట, లవంగం, జాజికాయ, జాపత్రి, బిర్యానీ మసాలా ఆకులు, లవంగాలు, పట్ట అన్నీ వేసి ఎసురులో మరిగించుకోవాలి. నీళ్లు తెళ్ళిన తర్వాత అందులో గెరిటె సహాయంతో మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. ఎసురు బాగా మరిగి బియ్యం ఉడికే స్టేజ్, అంటే దాదాపు బిర్యానీ రైస్ కాబట్టి ఒక 70% ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఈ మసాలాస్ అన్నీ కూడా రైస్కి బాగా వెళ్ళిపోతుంది. అదే టేస్ట్కి ఒక సింపుల్ అడ్రస్. సో రైస్ బాయిల్ అయిపోయింది. తీసి ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్నటువంటి మటన్లో మనం బాయిల్ చేసిన రైస్ని ఒక లేయర్గా వేయండి. ఇలా ప్యాన్కి పైన అంచుల వరకు వచ్చేలాగా పరుచుకోవాలి. దానిపైన వేయించుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కొద్దిగా జీడిపప్పు,
తర్వాత కొంచెం మళ్ళీ ఒక లేయర్ అన్నాన్ని పరుచుకోవాలి. ఇప్పుడు అందులో ఫుడ్ కలర్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ 1-2 యాడ్ చేసుకోండి. సో నేను గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ తీసుకున్నాను. దీనికి కుంకుమ పువ్వుని పాలల్లో కలిపితే ఈ కలర్ వస్తుంది. దీన్ని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఫుడ్ కలర్ వాటర్ కలిపినా ఈ కలర్స్ వస్తాయి. లేదు మీరు స్టోర్కి వెళ్ళి ఫుడ్ కలర్స్ అనుకున్నారనుకోండి, ఎసెన్స్లు మనకు చాలా లభిస్తాయి. వాటితో ఒక 3 or 4 తీసుకుని ఇలా పార్టిషన్ చేసుకుంటే మనం రైస్ని మిక్స్ చేసినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ మూత పెట్టి స్టీమ్లో మటన్ ఫ్లేవర్ రైస్కి వచ్చేయాలి. ఆ రేంజ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూసారా కలర్ రైస్కి ఎంత బాగా పట్టేసిందో? ఇలా నెమ్మదిగా స్పూన్తో కలర్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ అంతా మిక్స్ అయిపోయాక ఇప్పుడు మటన్తో పాటు కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో రెడీ అయిపోయిన మటన్ బిర్యానీ ఇలా ఫిల్ చేసుకోండి. యక్ అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ యమ్మీ మటన్ బిర్యానీ మీకోసం ఇదిగో తయార్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.